వెల్కమ్ టు పల్లవి టీవీ. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ లీడర్స్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే ఎంపీల వరకు అట్లాగే చీఫ్ మినిస్టర్లు కూడా సెంట్రల్ మినిస్టర్ వీళ్ళందరి సంబంధించి ఏదైతే అఫిడవిట్లలో సమర్పిస్తారో ఎలక్షన్ కమిషన్ కు అఫిడవిట్లు సమర్పిస్తారు కదా, ఆ అఫిడవిట్లో ఉన్న వివరాలన్నిటితోని ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఏడీఆర్ అనే సంస్థ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. సో ఆ ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు కావచ్చు, వాళ్ళ మీద ఉన్నటువంటి సీరియస్ అలిగేషన్స్ కావచ్చు, వాళ్ళ ఆస్తులకు సంబంధించి కూడా కావచ్చు. సో ఇప్పుడు తాజాగా నిన్న ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్‌లో తెలుగు రాష్ట్రాల్లో మనకు అత్యధికంగా చంద్రబాబు నాయుడు అత్యంత సంపన్న సీఎంగా తెలుస్తా ఉంది. సో ఓవరాల్‌గా చూస్తే కర్ణాటక సీఎం ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం డీకే శివకుమార్ దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా రికార్డు సృష్టించిండు. సో ఏ ఎమ్మెల్యే మీద ఎట్లాంటి కేసులున్నాయి, ఏ చీఫ్ మినిస్టర్ల మీద ఎట్లాంటి కేసులున్నాయి, ఆ చీఫ్ మినిస్టర్ల ఆస్తులన్నీ, బాగా సంపన్నమైన చీఫ్ మినిస్టర్లు ఎవరు, అత్యంత సంపదనే లేని చీఫ్ మినిస్టర్లు ఎవరో ఆ రిపోర్ట్‌లో ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఏడీఆర్ రిపోర్టు. సో 14 చీఫ్ మినిస్టర్ విత్ క్రిమినల్ కేసెస్, దాదాపు 14 చీఫ్ మినిస్టర్లు 31 రాష్ట్రాలు ఉంటే, సో అందులో 14 చీఫ్ మినిస్టర్లు అంటే దాదాపు 45% చీఫ్ మినిస్టర్లకు మీద క్రిమినల్ కేసులు ఉన్నాయట. సో అందులో 11 చీఫ్ మినిస్టర్ విత్ సీరియస్ క్రిమినల్ కేసెస్, అందులో 35% చీఫ్ మినిస్టర్ల మీద సీరియస్ క్రిమినల్ కేసెస్ అంటే రేపులు కావచ్చు, మర్డర్లు కావచ్చు, ఇంకేదైనా. సో సీరియస్ 4%, 4 బిలియనియర్ చీఫ్ మినిస్టర్స్ అంటే 13%, 4 బిలియనియర్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నాయట. 4 కుబేర ముఖ్యమంత్రులు ఉన్నారట. ఆ 4 ఎవరో చూద్దాం. సో 118 కోట్లు యావరేజ్ అసెట్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్. సో అందరు చీఫ్ మినిస్టర్స్ యావరేజ్ అసెట్స్ తీస్తే, సో డీకే శివకుమార్ నుంచి మొదలు పెడితే ఒమర్ అబ్దుల్లా వరకు అందరు చీఫ్ మినిస్టర్లు కనుక యావరేజ్ మనం వాళ్ళ ఉన్న ఆస్తుల విలువ, వాళ్ళ సంపద విలువ లెక్కిస్తే యావరేజ్గా 118 కోట్లుట. సో చూద్దాం ఎవరి లెక్కలు ఏంటి అనేది. ఇక్కడ చూడండి, చీఫ్ మినిస్టర్స్ విత్ డిక్లేర్డ్ క్రిమినల్ కేసెస్ వర్సెస్ క్లీన్ బ్యాక్గ్రౌండ్. సో క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 17 మంది అట. ఓన్లీ 55% క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మిగిలిన 14 మంది అంటే 45% మొత్తం నంబర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ విత్ డిక్లేర్డ్ క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళు 14 మంది ఉంటే, ఏ కేసులు లేకుండా క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కేవలం 17 మంది మాత్రమే ఉన్నదనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రిపోర్ట్స్. సో బిలియనియర్ చీఫ్ మినిస్టర్స్ అట. బిలియనియర్ చీఫ్ మినిస్టర్స్ ఎవరు? డీకే శివకుమార్, కర్ణాటక రాష్ట్రం. సో ఈయన ఆస్తులు ఎంతట అంటే 1413 కోట్ల రూపాయలు. సో ఈయన బిలియనీరు. సెకండ్ ప్లేస్లో ఉన్నది చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్, దాదాపు 931 కోట్లు. 1413 కోట్లు డీకే శివకుమార్ అయితే, చంద్రబాబు నాయుడు 931 కోట్లు. సో అట్లాగే జోసెఫ్ విజయ్, తమిళనాడు సీఎం ఎవరైతే విజయ్ ఉన్నాడు కదా, విజయ్ 3వ ప్లేస్ ఉన్నాడు, 648 కోట్లతో 3వ ప్లేస్ ఉన్నాడు. ఆయన తర్వాత పెమా ఖండు, అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో పెమా ఖండు 332 కోట్లతో 4వ బిలియనియర్ సీఎంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. సో లో అసెట్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ అంటే సంపద అత్యంత బీదలుగా ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ అంటే తక్కువ సంపద కలిగినటువంటి చీఫ్ మినిస్టర్ల లెక్క చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే ఒమర్ అబ్దుల్లా, జమ్మూ అండ్ కాశ్మీర్ సీఎం. సో ఈయన దగ్గర ఎంత ఉన్నది, ఈయన సంపద ఎంత అంటే కేవలం 55 లక్షలే. 55 లక్షలే ఉందట ఈయన దగ్గర సంపద. సో ఆ తర్వాత సువేందు అధికారి, వెస్ట్ బెంగాల్కు మన సీఎంగా వచ్చినటువంటి సువేందు అధికారి సంపద కూడా 85 లక్షలేనట. సో ఆ తర్వాత భజన్లాల్ శర్మ, రాజస్థాన్ సీఎం. సో ఇతను కూడా బీజేపీ సీఎం. ఇతను సంపద 1 crore అట. అంటే మనకు ఒమర్ అబ్దుల్ 55 లక్షలు, ఆ తర్వాత 85 లక్షలతోని సువేందు అధికారి బెంగాల్ సీఎం. అట్లాగే ఆ తర్వాత భజన్లాల్ శర్మ 1 కోటి రూపాయలతోని అత్యంత తక్కువ సంపద ఉన్న చీఫ్ మినిస్టర్లుగా వీళ్ళు ముగ్గురు రికార్డులో ఉన్నారు. చీఫ్ మినిస్టర్స్ విత్ హై లయబిలిటీస్. సో లయబిలిటీస్ హై ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ లిస్ట్ అది. సో ఇది చీఫ్ మినిస్టర్స్ వాళ్ళ సంపదకు సంబంధించి. మన ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కర్ణాటక సీఎం 1413 కోట్లు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు 930 కోట్లు. ఆ తర్వాత తమిళనాడు జోసెఫ్ విజయ్ 648 కోట్లు. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ 332 కోట్లు పెమా ఖండు. ఆ తర్వాత నాగాలాండ్, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత అస్సాం. తెలంగాణ 8వ ప్లేస్లో ఉంది. 1 2 3 4 5 6 7 8 30 కోట్ల సంపదతోని
తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి 8వ స్థానంలో ఉన్నారు. అత్యంత సంపన్న సీఎంలలో 8వ ప్లేస్‌లో సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతా ఉన్నారు. లాస్ట్‌కు మనం ఇంతకుముందు చెప్పినట్టు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ సీఎంగా 55,00,000, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ సువేందు అధికారి 85,00,000, ఆ తర్వాత రాజస్థాన్ భజన్లాల్ శర్మ 1,46,00,000. సో ఇది సంపదకు సంబంధించి. క్రిమినల్ కేసులకు సంబంధించి కూడా చూద్దాం. సో వీళ్ళ చీఫ్ మినిస్టర్ల ఎడ్యుకేషన్‌కి సంబంధించి కూడా ఒక అనాలిసిస్ ఇచ్చింది ఇక్కడ. అనాలిసిస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్. 10th పాస్ అయిన వాళ్ళు ఇద్దరే ఉన్నారట. అంటే ఒక 10th వరకే చదువుకున్న వాళ్ళు సీఎంలు ఎంతమంది అంటే ఇద్దరున్నారు. ఆ తర్వాత 12th పాస్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు 3, డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు 7, గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లు 6, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు 9 మంది, డాక్టరేట్లు 3, డిప్లొమా 1. సో ఇది ఎడ్యుకేషన్ సంబంధించి. అనాలిసిస్ బేస్డ్ ఆన్ ఏజ్ గ్రూప్స్. సో హైయెస్ట్ ఏజ్ గ్రూప్ సీఎంలే వాళ్ళ ఏజ్ గ్రూప్ కనుక చూస్తే 41 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య కేవలం 8 మంది సీఎంలే ఉన్నారు. అంటే యంగ్ సీఎంలు 8 మంది మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత 51 నుంచి 60 మధ్యలో 17 మంది ఉన్నారు. సో 61 నుంచి 70 మధ్యలో 2, ఈ 71 నుంచి 80 మధ్యలో 4 ఉన్నారు. ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్. ఎస్, చీఫ్ మినిస్టర్స్ విత్ డిక్లేర్డ్ క్రిమినల్ కేసెస్. క్రిమినల్ కేసెస్లో డిక్లేర్ చేసిన చీఫ్ మినిస్టర్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. నేమ్ అనుముల రేవంత్ రెడ్డి, డిస్టిక్ వికారాబాద్, కాన్స్టిట్యున్సీ కొడంగల్, పార్టీ ఐఎన్సీ. కేసెస్ 89 కేసెస్ ఉన్నాయి. సీరియస్ ఐపీసీ 72 కేసెస్ ఉన్నాయి. అదర్ ఐపీసీ 160 ఉన్నాయి కేసెస్ పెండింగ్. సో ఇవన్నీ పెండింగ్ కేసుల వివరాలు. 34 చార్జెస్ రిలేటెడ్ పనిష్మెంట్ అండ్ క్రిమినల్ ఇంటిమినేషన్, 22 చార్జెస్ రిలేటెడ్ సెక్షన్ 502 ఐపీసీ సెక్షన్ 505/2. సో ఇది క్రిమినల్ కేసులలో ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడనే విషయాన్ని ఏడీఆర్ ఇక్కడ వెల్లడించింది. సో ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎవరైనా తెలుసా? పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి. ఈయన మీద దాదాపు టోటల్ కేసు 29 కేసులు ఉన్నాయి. సీరియస్ 39, సీరియస్ బిఎన్ఎస్ 6, అదర్ ఐపీసీ 78, అదర్ బిఎన్ఎస్ 6. మొత్తం 29 కేసులతో సువేందు అధికారి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మొదటి ప్లేస్లో సీఎం రేవంత్ రెడ్డి అంటే చివరి ప్లేస్లో అంటే సెకండ్ ప్లేస్లో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ సీఎం ఉన్నారు. సో చివరి ప్లేస్ కనుక చూస్తే భజన్లాల్ శర్మ జైపూర్ ఈయన కాన్స్టిట్యున్సీ. సో ఈయన మీద ఓన్లీ ఒకటే కేసెస్ ఉన్నాయట. ఐపీసీ సీరియస్ ఐపీసీ 0, అదర్ ఐపీసీ 2. ఓన్లీ బీజేపీ టోటల్ కేసెస్ ఓన్లీ 1కి. సో మొదటి ప్లేస్లో సీఎం రేవంత్ రెడ్డి ఉంటే చివరి ప్లేస్లో ఒక కేసు మాత్రమే ఉన్న వ్యక్తి ఎవరున్నారంటే భజన్లాల్ శర్మ, రాజస్థాన్ సీఎం. సో ఇది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ మీద ఉన్న కేసులు కావచ్చు, వాళ్ళ సంపదకు సంబంధించి కావచ్చు, సో వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, కంప్లీట్ డేటా. సో ఈ ఇష్యూలో ఈ టాపిక్ మీద మీరు మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి.